తాండూరు మున్సిపల్ ఎన్నికలు రసబసగా చెదురుమదురు ఘటనతో ముగిశాయి. పట్టణంలోని 36 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 117 పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు మధ్య వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 77,029 మంది ఓటర్లు ఉండగా 52,025 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, పెద్దలు, వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పట్టణంలోని 36 వార్డుకు సంబంధించి పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చెదరగొట్టేశారు. అదేవిధంగా తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో నెహ్రూగంజ్ వద్ద పట్టణంలోని 13వ వార్డులో కూడా వివాదం జరిగింది. విజయ విద్యాలయం వద్ద 34, 23వ వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దొంగ ఓట్లు వేస్తున్నారనే దానిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, బ్యారెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి ఆయా పార్టీల కౌన్సిలర్ల అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకుని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సిఐలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇరు వర్గాలతో మాట్లాడి సర్ది చెప్పారు. ఆందోళనకారులను కూడా అక్కడి నుంచి తరలించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.